హాయ్ అండి, హలో, నమస్తే, అస్సలాం అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇండికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మనం రైల్వే స్టేషన్ కాంపౌండ్ లో ఉన్న రైల్ కోచ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చామండి. అసలు ఇక్కడ మనకి లోపల ఎలా ఉంటుంది, అంబియన్స్ ఎలా ఉంటుంది, మన ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుందని మనం ఈ పూర్తి వీడియోలు తెలుసుకుందాం. ముందైతే మనం లోపలికి వెళ్దాం అండి. లోపల అంబియన్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. వచ్చేసాను. లోపలికి వెళ్దామండి. అసలు లోపల మనకి ఎలా ఉంటుంది, అంబియన్స్ ఏంటి, ఇక్కడ మన ప్రైస్ లిస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు వచ్చేటప్పుడు అండి రైల్ కోచ్ రెస్టారెంట్ యొక్క అంబియన్స్ వచ్చేటప్పటికి చాలా క్లాసీ లుక్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారండి. పైన లైటింగ్ కానివ్వండి, మనకి సిట్టింగ్ వచ్చేటప్పటికి అండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కానీ గ్యాంగ్ వచ్చి కూర్చున్నా కానీ చాలా చక్కటి అంబియన్స్ అయితే, చాలా చక్కటి సిట్టింగ్ అయితే మనకి రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ఉంది. ఆ లైటింగ్ కానీ అదంతా అసలు చాలా వేరే లెవెల్ అనమాట. అసలు చాలా చక్కటి క్లాస్ అంబియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ మనకి సెట్ చేశారనమాట. ఓకే ఓకే అండి, మనకి అసలు ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, ఇక్కడ ఎలా ఉంటుంది ప్రైస్ అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అండి. ఇక్కడ మనకి షఫీ భాయ్ అందరూ అస్సలాం వాలేకుం భాయ్. అసలు ఇవి ఏమేళ్ళ దగ్గర ఐటమ్ ఏముంటుంది ఏంటి అనేది షఫీ భాయ్ అని ఒకసారి చెప్తా ఉన్నారు, ఒకసారి కనుక్కుందాం. షఫీ భాయ్, ఏంటండి మనకి అసలు ఏంటి స్పెషల్ ఏంటి మన రైల్ కోచ్ రెస్టారెంట్? చాలా మంది కూడా మీరు కనీసం ఒక్కసారి అక్కడ వెళ్ళాలా, టేస్ట్ చేయాలని చెప్పి నాకు చాలా మంది అన్నారు. ఏంటి అంత స్పెషల్ ఏంటి మనకి ఇక్కడ? సార్, ఇప్పుడు ఇది మా రైల్ కోచ్ రెస్టారెంట్ ఐలూరి క్యాటర్స్. మేము ఇక్కడ స్థాపించి 2 years అయిపోయింది సార్. 2 years. మాది దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, వింగ్స్ బిర్యానీ, స్టార్టర్స్, మొత్తం అంతా. అసలు ఎన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర నాన్ వెజ్, వెజ్, రోటీస్, పుల్కా అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఎన్ని ఐటమ్స్ అండి? మా దగ్గర అన్ని మొత్తం 124 ఐటమ్స్ ఉన్నాయండి. 124 ఐటమ్స్ ఉన్నాయి. మనకి ఏది బయటకి వెళ్ళి రెస్టారెంట్ లో ఎన్ని అయితే అవైలబుల్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి. ఫిష్, ప్రాన్స్, మటన్ అన్ని ఉన్నాయి. అంటే బిర్యానీ స్టైల్ ఏంటంటే హైదరాబాద్ స్టైలా లేకపోతే మన గుంటూరు నాట్ బిర్యానీ స్టైలా? గుంటూరు నాట్ బిర్యానీ స్టైల్ సార్. హైదరాబాద్ స్టైల్ కాదు, హైదరాబాద్ స్టైల్ కచ్చి బిర్యానీ సార్. అది లైక్ చేయరు. మన గుంటూరు నాట్ బిర్యానీ, ఆంధ్ర బిర్యానీ అన్నమాట. మన ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ అయితే ప్రైస్ లిస్ట్ అయితే ఇలా ఉందండి. అంటే మరీ హెవీ ప్రైసెస్ అయితే ఏం లేవు, నార్మల్ గా ఉన్నాయి మనకి. ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ లో నేను కొన్ని ఐటమ్స్ అయితే టేస్ట్ చేయండి. ఒక దమ్ బిర్యానీ, ఒకటి చికెన్ లెగ్స్ అను, మనం చికెన్ ఫ్రై, ఫ్రాన్స్ కర్రీ, వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసేయండి. ఈ రోజు చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తానండి సబ్స్క్రైబర్స్ ఫుడ్ చేయాలని. ఈ రోజు అయితే ఒక సబ్స్క్రైబర్ అయితే నాతో పాటు వచ్చాడండి. ఇద్దరం కలిసి అయితే మేము ఇక్కడ డైనింగ్ చేసాము. వీళ్ళ దగ్గర ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. అసలు మేము ఏమేమి తిన్నాం ఏంటంటే ఇప్పుడు చూద్దామండి. నా ఈ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి స్టార్ట్ చేసిన కాంచి నన్ను మొదటి నుంచి ఫాలో అవుతున్నా ఈ రోజు నా సబ్స్క్రైబర్ అయితే నేను ఈ ఫుడ్ తినడానికి అయితే వచ్చానండి. మా బ్రదర్ హృదయ్, నేనైతే నా ఫస్ట్ సబ్స్క్రైబర్ అయితేనే నా ఛానల్ స్టార్ట్ చేశాగా మనకు మొదటి నుంచి కూడా అన్నా మీరు ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక్కసారి నన్ను తీసుకెళ్ళాలని చెప్పి అన్నాడు. అందుకే ఈ రోజు కుదిరింది, మనోడిని తీసుకొచ్చాను. నేను నా సబ్స్క్రైబర్ అయితే ఈ రోజు మనం తినడానికి అయితే ఇక్కడికి వచ్చాము. ఒక్క పీసాలు ఒకటి మనోడి. ఇంతటి కాదు, ముందైతే మనం బిర్యానీ టేస్ట్ చేద్దామండి. వీళ్ళకి మనకి ఏంటంటే హైదరాబాద్ స్టైల్ కాదు, గుంటూరు నాట్ బిర్యానీ అన్నారు. అసలు ఎలా ఉంటుంది ఏంటంటే చూద్దాం. ముందైతే భాజీ ఉంది, భాజీతో టేస్ట్ చేద్దాం. నా భాజీ అంటే అసలు చాలా ఇష్టం. చెప్పా కదండి మీకు లాస్ట్ వీడియోలో ఒక వీడియో చెప్పాను, గోంగూర అంటేనే గుంటూరు, గుంటూరు అంటేనే గోంగూర. మన గుంటూరులో మీరు గోంగూర ఎక్కడ తిన్నా కానీ తిరుపతి మామూలు ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. బిర్యానీ కూడా చాలా బాగుందండి, మరీ హెవీ స్పైసెస్ ఏం లేదు, స్మూత్ గా మనం ఉంది బిర్యానీ. మనకు చాలా టేస్ట్ ఉంది. ఏం హృదయ్, ఎలా అనిపిస్తుంది బిర్యానీ? బిర్యానీ బాగుంది, స్మూత్ గా. దమ్ పీస్ కూడా చాలా బాగా వచ్చింది. ఓవరాల్ అయితే 5/5 రేటింగ్. 5/5 రేటింగ్. రైల్వే స్టేషన్ కాంపౌండ్ లో ఇంతకంటే బెస్ట్ బిర్యానీ అయితే దొరకదు. ఓకే రైట్. నేను ఇక్కడ వచ్చేప్పుడు అండి చికెన్ ఫ్రై ట్రై చేయండి. నాకు ఇక్కడ బాగా నచ్చింది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై చాలా బాగుంది. మనకు వచ్చేప్పటికి ఆ స్పైసెస్ కానీ అది ఎవరి స్పైస్ అయితే లేవు, చికెన్ చాలా టేస్ట్ ఉందన్నమాట. మనకి చక్కగా కుక్ అయింది.
ముక్క కూడా చాలా స్మూత్ గా మనం జస్ట్ చేతి అలాగానే మనకి ఆ ముక్క కూడా మనకి చక్కగా ఇదైపోయింది అనమాట. చాలా టేస్ట్ ఉంది. చికెన్ ఫ్రై స్పెషల్ నాకు బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చేప్పుడు చికెన్ లాలీపాప్ కూడా ట్రై చేశాను. లాలీపాప్ కూడా చాలా బాగుంది. అంటే మనకి ఎక్కువ దీంట్లో వేస్ట్ గా కొన్ని కలిపే ఐటమ్స్ అయితే ఏం కలవలేదండి. ప్యూర్ చికెన్ మనకి ఎలా అయితే అలా చేసి దాన్ని లాలీపాప్ చేసి ఇచ్చారు. చాలా స్మూత్ గా, చాలా క్రంచీగా, చాలా బాగుంది. ఎస్పెషల్లీ గా నాకు ఇక్కడ బాగా నచ్చింది అయితే చికెన్ ఐటమ్ బాగా నచ్చిందండి. ఇక్కడ ప్రతి చికెన్ ఐటమ్ కూడా చాలా బాగుంది. మనం అసలు ఈ రైల్ కోచ్ రెస్టారెంట్ లో ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు కొంతమంది కస్టమర్ రివ్యూ కూడా తీసుకుందామండి. అసలు ఇక్కడ ఉన్న బ్రదర్ ఒక ఆయన అక్కడ అడుగుదాం. భయ్యా నమస్తే భయ్యా. नमस्ते नमस्ते। తెలుగు आता? नहीं, हिंदी इंग्लिश। हिंदी इंग्लिश। हाँ। मैं इंग्लिश नहीं आता। ओके हाँ, हिंदी में ओके, कंफर्टेबल है। हाँ जरूर। ओके आपका नाम भैया? मोहम्मद जुबैर। मोहम्मद जुबैर। अभी रेगुलर आते पैसा? हाँ एवरीडे एवरीडे रोज रोज रेगुलर रोज भी आते हैं। हाँ। बोले तो फूड कैसा रहता है इनके पास? बेस्ट फूड मिलेगा आपको, मस्त एकदम। मुझे बहुत फर्स्ट क्लास फूड मिलता है। हाँ। आपको टेस्ट में कोई कमी नहीं है। आपको फ्रेश हर चीज एकदम आइटम जो भी नॉन वेज आपको ऊपर मिलेगा और वेज नीचे मिलेगा। सब कुछ बेस्ट है, मुझे बहुत अच्छा लगता अच्छा आप जो भी खा रहे हैं ना अभी रिव्यू बोलते रहते रेटिंग कैसा दे सकते हैं? है। 10 out of 9 बोलूंगा। आप नहीं देते हैं। ओके भाई बाहर से आते से जो आदमी है उनका इधर आना बोलता आप क्या ओके प्रेफर करता हूँ मैं। बिल्कुल 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 आइए और पैसेंजर उतरिए ट्रेन से, सीधा इधर आके खाना खाइए और आपको दोबारा भी आएंगे इधर तो दोबारा भी आपको अच्छा लगेगा। आते रहिए, हमेशा आते रहिए। मैं तो यही प्रेफर करूंगा, अच्छा लगता है मुझे तो बहुत अच्छा। मैं एवरीडे हूँ तो ऑब्वियसली। ఓకే ఓకే థ్యాంక్ యూ భయ్యా. वेलकम वेलकम। ఓకే మనకి ఇక్కడ ఫ్యామిలీ కూడా ఉన్నారండి. అసలు అడుగుదాం వాళ్ళు ఎలా ఉంది ఫుడ్ ఏంటి అనేది కూడా. భయ్యా నమస్తే భయ్యా. ఏంటి ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? బాగుంది. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ టైం రావడం లేకపోతే అంత ముందు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ టైం వచ్చారు. ఏం తీసుకున్నారు? ఫ్రై బిర్యానీ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఇప్పుడు అయితే మీరు తిన్నదానికి రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తారు. ఓకే భయ్యా. ఓకే థ్యాంక్ యూ భయ్యా. ఇదండి ప్రస్తుతం మన వీడియోస్ వెల్కమ్ రెస్టారెంట్ లో ఇది మనకు వచ్చే గుంటూరు రిలేషన్ కాంపౌండ్ లో అయితే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. స్పెషల్ చికెన్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. నేను చికెన్ ఐటమ్స్ ట్రై చేశాను. ఇక్కడ చికెన్ దిమ్ బిర్యానీ కానీ చికెన్ ఫ్రై పీస్ కానీ చాలా బాగుంది. మీరు ఆల్రెడీ ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. రాకపోతే ఒకసారి రండి, మస్ట్ చేయండి. చికెన్ ఐటమ్స్ వేరే లెవెల్లో ఉంది. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి ఇన్స్టా ఫాలోవర్స్ కి అయితే వీళ్ళు అబౌట్ 1000 బిల్ మీద 5% ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తారండి. ఇంకెందుకంటే ఈ వీడియో వాళ్ళకి సేవ్ చేసి చూపించండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. నాకు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.